హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రెగ్యులర్గా రాత్రి అన్నం మిగిలితే మనం చిత్రాన్నం అలా కాకుండా రోజు తినే ఇడ్లీ దోశ కంటే కూడా ఈ దోశ రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 1-2 అయితే అస్సలాగరండి. వేడిగా చేసుకొని తినండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు చేసే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా మిగిలిన అన్నంతో చేసుకోండి, భలేగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిగిలిన అన్నం తీసుకున్నానండి. రాత్రి మిగిలిన అన్నంతో ఇక్కడ మీకు దోశ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు గిన్నె గ్లాస్ దేంతో అయినా కొలుచుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 కప్పున్నర నాకు మిగిలిన అన్నం ఉందండి. ఇలా కప్పు కొలతల్లో మనం కొలుచుకుంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనం కొలుచుకున్న 1 కప్పు అన్నం వేసుకోవాలండి. మిగతా అన్నం కూడా నాకు ఒక 1/2 కప్పు దాకా అయింది. మొత్తం 1.5 కప్పు దాకా అన్నం ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు అనేవి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం అన్నం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో బాగా పులిసిన పెరుగు 3/4 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో పిండి సేమ్ అదే విధంగా ఉండాలండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి పిండిని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక బౌల్లో తీసుకున్న తర్వాత విస్కరు లేదంటే స్పూన్తో ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు దీంట్లో వంట సోడా, ఈనో ఏమీ వేసే అవసరం లేదండి. ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం పులిసిన పెరుగు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే పులిసిన పెరుగు లేకపోతే ఒకవేళ మీరు దీంట్లో తీయటి పెరుగు వేసుకుంటే దీంట్లో మనము 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. అదే మీరు పులిసిన పెరుగు తీసుకుంటే వంట సోడా అవసరం ఉండదు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని పిండి రెడీ అయిపోయింది. దోశ వేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత దోశను వేసుకోవాలండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసుకొని మనం దోశ వేసేటప్పుడు కంపల్సరీగా మీరు మంటను లో ఫ్లేమ్లో ఉంచాలండి. లేదంటే పిండి అనేది గరిటెకి అతుక్కోపోయి దోశలు అనేవి చక్కగా రావండి. ఇలా మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోంచి అన్ని వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ కాల్చుకోవాలండి. దోశ వేడైన తర్వాత మనము వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో ఉంచాలి. వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే దోశ అండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు లేదంటే పప్పులు బియ్యం నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలి. దోశలు వేసేటప్పుడు మనము మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి, అప్పుడే చక్కగా వస్తాయండి. ఇలా 1 by 1 దోశను కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే మిగిలిన అన్నంతో ఈ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. రుచి అయితే చాలా బాగుంటుంది.
బాగుంటుందండి. రెగ్యులర్గా తినే దోశ ఇడ్లీ కంటే కూడా ఈ దోశలు చాలా చక్కగా ఉంటాయండి. సింపుల్గా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.